డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలామంది నిన్న పెట్టిన ఒక వీడియోలో 4th ఫేజ్ ఉంటుందా అని కామెంట్ అయితే చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్గా క్లారిఫై చేద్దామని యూనివర్సిటీ వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. నాకు తెలుసు ఉంటుందో ఉండదని. అండ్ అలాగే మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ అయితే చేయడం జరిగింది. వాళ్ళేమని చెప్పారో ఒకసారి వినండి. అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అన్నమాట. ఫస్ట్ కాల్ ఎక్కడైతే వినండి. హలో 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 ఉంది సార్, పారామెడికల్ కి 4th ఫేజ్ ఉంటుందా సార్? లేదు, ఉండదు. ఇదే లాస్ట్ కదా సార్ మొన్న వచ్చింది? ఇక మొన్న ఇచ్చిందే లాస్ట్. అవును సార్. ఏమన్నా ఉంటే సీట్లు ఇక వాళ్ళు కాలేజీ వాళ్ళు సొంతగా ఫిల్ చేసుకోవడమే. అర్థమైంది సార్. మేనేజ్మెంట్ కోట కింద. మేనేజ్మెంట్ కోట. సరే సార్. ఈ సంవత్సరం నర్సింగ్ ఎగ్జామ్ పెట్టారు కదా సార్, సపరేట్ పెట్టారు. జూన్ లో ఎగ్జామ్ ఉంటుందండి సార్. జూన్ లో ఎగ్జామ్ ఉంటుందండి సార్. అవునవును. సరే సరే ఓకే రైట్. మీరైతే కాల్ ఎక్కడైతే విన్నారు కదా, మనకి 4th ఫేజ్ అంటూ ఉండదు. 3rd ఫేజే లాస్ట్ ఫేజ్ అన్నమాట. ఎవరైతే ఇంకో సంవత్సరం వేస్ట్ చేసుకోకుండా ప్రజెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ అయితే అవ్వచ్చు. మీ అందరికీ ఒక మంచి కాలేజీ చెప్తానమాట. మనకి ఎవరైతే ఫిజియోథెరపీ తక్కువ విధిలో చేద్దాం అని అనుకుంటున్నారో మనకి శాస్త్ర కాలేజీతో ఉందన్నమాట. మనకి నెల్లూరులో మనకి ప్రశాంతమైన క్లాస్ రూమ్స్ అండ్ అలాగే ల్యాబ్స్ కానీ, క్లినికల్ అఫిలియేషన్ కానీ, హాస్టల్ అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫీ ఇవన్నీ కలిపి మనకి 70/30 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మేనేజ్మెంట్ సీట్స్ అది కూడా మనకి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు స్క్రీన్ మీద ఒకసారి కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేస్తాను. వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు ఒకసారి వెళ్ళండి. కాలేజ్ ఇస్తే జాయిన్ అయితే అయిపోండి అన్నమాట. తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి అన్నమాట. అండ్ అలాగే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే మీ సీట్ కూడా బుక్ చేసుకోండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. మనకి నెల్లూరు హాస్టల్ అండ్ అలాగే అన్నీ కలిపి 70/30 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే మనకి గవర్నమెంట్లో సీట్ వచ్చినా, కమ్యూనిటీ కోటాలో సీట్ వచ్చినా దాదాపు ఒకే ఫీజు ఈ ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ మీకు 1 year లాస్ అవ్వకుండా ఉండాలని చెప్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకి తక్కువ ఫీజులో బీపీటీ చేయాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో ఈ కాలేజీలో చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ సీట్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.